2015 సింహరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన కాలం కింద చెప్పవలసి ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. వాహన ప్రమాదాలను సూచిస్తోంది గనక ఈ సూచన చేయడం జరుగుతోంది. ప్రతిరోజు కూడా నారసింహ కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఈ వాహన ప్రమాదాల నుంచి తప్పుకోవడానికి గాను ఆస్కారం ఉంటుంది. అదే ప్రకారంగా ఎవరినైనా సరే నమ్మడం, మధ్యవర్తిత్వాలు చేయడం, సంతకాలు పెట్టడం, పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం ఇట్లాంటివి చేయకుండా ఉండడమే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. అలానే మీరు రుణాలు తీసుకునేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి ఆ రుణాన్ని తీర్చగలుగుతారా లేదా చూసుకుని ఒక అడుగు ముందుకు వేయడమే మీకు చెప్పదగినటువంటి అంశం. మధ్యవర్తిత్వాలు చేసినట్లయితే కనుక మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కాస్త మెలుగుగా ఉండవలసినటువంటి కాలం కింద చెప్పుకోవాలి. ఇంకా విశేషించి ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించడం కూడా చెప్పదగినటువంటి సూచనగా ఉంటుంది. అయితే ఏది అయినప్పటికీ కూడా కుటుంబ వృద్ధి బాగుంటుంది, సంతానం యొక్క ఉన్నతి మీ ఆనందానికి కారణమవుతుంది. ఫోన్లే నేను కష్టపడ్డా కానీ నా పిల్లలు బాగున్నారు, వృద్ధిలోకి వస్తున్నారు, వారి కోసం నేను కష్టపడాలి, ఇలాంటి ఆలోచనలు ఒక అడుగు ముందులో వెళ్తాయి. శుభకార్యాల విషయంలో తొందరపాటు అనేది అంత మంచిదే కాదు. ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి వారికి మాత్రం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి విశేషించి మే నెలలో ఈ సింహరాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. మే నెలలో ఏదైనా వాహన ప్రమాదాలు కానీ, చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు పడేటువంటి కాలంగా కానీ వీరిని అభివర్ణించి చెప్పుకోవచ్చు. కనుక మే నెలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ మే నెలంతా కూడా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళడం, శివ దర్శనం చేసుకోవడం, ఆ మాసంలో వచ్చేటువంటి అన్ని సోమవారాలు కూడా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసినట్లయితే ఆ మే నెలలో వచ్చేటువంటి దుర్యోగాలను తప్పించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో స్వల్పమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది. అలానే కలహప్రియత్వాన్ని కలిగి ఉంటారు. సంవత్సరం అంతా కూడా చికాకు, కోపం, ఆవేశం ఎక్కువగా మిమ్మల్ని ఆవరించుకొని ఉంటాయి. ఇటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి గాను మీరు ప్రతిరోజు కూడా దుర్గా కవచాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా చాలా వరకు తగ్గి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది.